యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని? అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని. దాసగృహంలో నుండి మిమ్మును విమోచించితిని. మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. నా జనులరా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, అంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన పొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పుత్రాసును, తప్పురాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడును అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే యుందువో. నీవేమైనా తీసుకొనిపోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకయుందువు. ఒలీవ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టలను ఆచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ ననుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను.